కోపాన్ని, ఆ కక్షని అక్కడున్నటువంటి ప్రజల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షని ప్రజలకు ఇలాంటి వైద్య సేవల్ని, ఇలాంటి చక్కటి వైద్య విద్యని దూరం చేసేటువంటి ఒక దుస్సాహసాన్ని, మరి పులివెందుల మెడికల్ కాలేజ్లో వచ్చినటువంటి సీట్స్ ని వద్దు అని లెటర్ వెనక్కి రాసిందంటేనే వాళ్ళకు ఉన్నటువంటి కక్ష స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అలాగే ఈ ఉన్నటువంటి అదర్ మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా ఈ ఏదైతే ఫేజ్డ్ మేనర్ లో మనం ప్లాన్ చేసుకున్నామో దానికి సంబంధించి జనవరి 2024 అంటే మేమున్నప్పటికీ ఉన్నటువంటి స్టేటస్ ని ఒకసారి నేను ఈ పీపీటీలో దీంట్లో ఒకసారి ఈ డిస్ప్లేలో వస్తుంది. సో జనవరి మేమున్నప్పటికి ఉన్నటువంటి, ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది, అప్పటికి కూడా వర్క్స్ అన్ని ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి. ఎలక్షన్స్ అయ్యాయి, అప్పటి వరకు కూడా వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. నేను జనవరి నాటి చూపిస్తా ఉన్నా. సో 17 మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మ్యాప్ ఓవరాల్ గా స్టేట్ మనం తీసుకున్నట్టయితే సో కాంప్రిహెన్సివ్ గా ఇది చూస్తే మీరు విజయనగరం కాలేజ్ ఎంత చక్కగా ఉంది చూడండి. ఈ విజయనగరం కాలేజ్ మనం ప్రారంభించింది. అండ్ దెన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. దీనిలో అన్ని తరగతి గదులు కానీ ప్రతిదీ కూడా క్లాసెస్ ఎలా కండక్ట్ అవుతున్నాయో. ఏలూరు మెడికల్ కాలేజ్ ఇది కూడా పూర్తయి మనము చేసుకోవడం జరిగింది. మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇది కూడా మనము ప్రారంభించడం జరిగింది. ఒకే రోజున మనం 5 కాలేజెస్ ప్రారంభించాము. అందులో భాగంగా మచిలీపట్నం కూడా మనకు, ఇది నంద్యాల, ఇది కూడా ఫస్ట్ ఫేజ్ లోనే మనం అనుకున్న విధంగానే దీన్ని కూడా మనము ప్రారంభించడం జరిగింది. ఈ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి ఈ 5 కాలేజెస్ అన్ని కూడా మనం ప్రారంభించాం. చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. పాడేరు ఈ మెడికల్ కాలేజ్ కూడా మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్, జగనన్న ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ లో 50 సీట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. సో పులివెందుల మీరు చూసారు ఎంత ఫుల్ ఫ్లెజ్డ్ గా కూడా పులివెందుల కంప్లీట్ అయింది. దీన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ అనేక నెపాలేస్తూ కేవలం పులివెందులకు జగనన్న మీద ఉన్నటువంటి కక్షతో, వైఎస్ఆర్ గారి మీద ఉన్నటువంటి కక్షతో వీళ్ళకి పేరు వస్తుందని చెప్పేసి ఆ పేరుని చెరిపేయాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సీట్స్ ని వద్దని చెప్పి లెటర్ రాసి ఎన్ఎంసీకి రాసినటువంటి పరిస్థితిలో మరి ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం నడుస్తా ఉంది. ఇంతటి చక్కటి దాన్ని కూడా ఈ రోజున ఈపీపీ మాడ్యూల్లో పెట్టేయాలని చెప్పేసి చేస్తున్నటువంటి ప్రయత్నం కనిపిస్తోంది. చూడండి ఎంత చక్కగా ఈ మెడికల్ కాలేజ్ మనకు కనిపిస్తా ఉంది. హాస్పిటల్ ఈ లెటర్ మనం చూస్తా ఉన్నాము. విత్డ్రావల్ ఆఫ్ లెటర్ ఆఫ్ పర్మిషన్ ఇష్యూడ్ ఇన్ రెస్పెక్ట్ టు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ విత్ 50 MBBS సీట్స్ అట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పులివెందుల వద్దని చెప్పి ఈ విత్డ్రావల్ లెటర్ క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇది ఆదోని మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్టేటస్. సో ఇది మీరు చూసినట్టయితే ఈ ఆదోనికి సంబంధించి ఇవి సెకండ్ ఫేజ్ లో ఉన్నాయి. వీళ్ళు గనక సక్రమంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు గాని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వము దృష్టి పెట్టి ఉంటే మనకు ఆల్రెడీ 750 ప్రతి కాలేజ్ కూడా 150 MBBS సీట్లు చొప్పున మనకు అందుబాటులోకి వచ్చాయి. 750 సీట్లు MBBS సీట్లు మనకు ఫస్ట్ 5 కాలేజెస్ లో మనకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో కూడా అనుకున్నట్టుగా దాదాపు మేము మేజర్ వర్క్స్ మేము కంప్లీట్ చేసాం. వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ వర్క్స్ గనక, ఆ కొద్దిపాటి ఇన్కంప్లీట్ వర్క్స్ గనక కంప్లీట్ చేస్తుంటే లాస్ట్ ఇయరే ఈ 5 కాలేజీలు అందుబాటులోకి వచ్చేవి. ఇంకా 750 MBBS సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టేజ్ లో ఉన్నాయి. దీని తర్వాత ఇందాక మీకు చెప్పాను ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ అప్పుడు కూడా వర్క్స్ నడుస్తానే, అంతకుముందు స్టేటసే మనం ప్రెజెంట్ చేస్తా ఉన్నాం. మేమున్న టైంలో దీనికన్నా ఇంకొంచెం వర్క్స్ ఎక్కువే జరిగినాయి. అప్పటికే ఈ స్టేటస్ ప్రెజెంట్ చేస్తున్నాము. ఇది కూడా చేయకుండా ఈ సంవత్సరం ప్రారంభం కాకుండా ఉండడానికి కారణం ఎవరిది? కూటమి ప్రభుత్వం ఉంది కాదా? పైగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, దాని గురించి కూడా మాట్లాడదాం. మార్కాపురం చూడండి ఏ స్టేజ్ లో ఉందో, ఎంత చక్కగా ఈ నిర్మాణం అనేది అవుతా ఉందో. ఉన్నటువంటి ప్లాన్ ప్రకారంగా వార్ ఫూటింగ్ బేసిస్ లో కట్టేందుకు అన్ని చర్యలు తీసుకొని అనేక మందిని మనం ఇన్వాల్వ్ చేసి చాలా ఫాస్ట్ గా అనుకున్నటువంటి డెడ్ లైన్ టార్గెట్ మేరకు మనం రీచ్ అవ్వాలని పనులు పూర్తి చేస్తూ ఉంటే దీని మీద కూడా అపహాస్యం చేసి మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇది మదనపల్లి చూడండి ఏ స్టేజ్ లో ఉన్నాయో.
ఈ బిల్డింగ్స్ అన్ని చక్కగా కన్స్ట్రక్ట్ అవుతా ఉన్నాయి. చక్కటి కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నటువంటి ఈ ఈ కాలేజ్ బిల్డింగ్స్ ని, ఈ హాస్పిటల్ బిల్డింగ్స్ ని అన్ని కూడా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నెక్స్ట్ పిడుగురాళ్ళ చూడండి, హాస్పిటల్ కూడా ఓపెన్ అయిపోయింది పిడుగురాళ్ళ అయితే, మా పల్నాడు జిల్లా. మరి ఈ రోజున దీని మీద కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అమలాపురం మెడికల్ కాలేజ్ చూడండి ఎంత చక్కగా పనులు నడుస్తూ ఉన్నాయో. ఇది మనము థర్డ్ ఫేజ్ లో అనుకున్నటువంటి కాలేజ్. బాపట్ల కూడా. అయితే ఆశ్చర్యం ఏంటంటే రీసెంట్ టైమ్స్ లో కొందరు మాట్లాడుతూ ఉన్నారు, ఈ థర్డ్ ఫేజ్ లో ఉన్నటువంటి కాలేజ్ సెకండ్ ఫేజే దాదాపుగా మేజర్ వర్క్స్ జగనన్న ప్రభుత్వంలోనే మనం కంప్లీట్ చేశాం. ఇన్కంప్లీట్ వర్క్స్ కనుక వాళ్ళు కొంచెం కొద్దిగా అటెన్షన్ పే చేసి